టిఎస్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ హైడ్రా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 37 ఎకరాల భూమి వారసత్వంగా వస్తుందని ఎప్పటి నుంచో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లిడ్ క్యాప్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఈ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు. ఎటువంటి సర్వే నంబర్ లేకుండా టిఎస్ఐఐసి యూనిట్ మాల్ నిర్మాణానికి పూనుకున్నారంటూ కూడా చెప్పారు. ఈ ఆర్డర్స్ కాపీపై కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని, స్థల వివాదం కోర్టులో నడుస్తుందంటూ తెలిపారు. అవన్నీ పట్టించుకోకుండా లిడ్ క్యాప్ అధికారులు తమ స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి తమ భవనాన్ని కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగిస్తామన్నారని గుర్తు చేసిన బాధితులు దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కి జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంకా లిడ్ క్యాబ్ అధికారులు, టీఎస్టీపీసీ వాళ్ళు అందరు వచ్చి నా ఇంటి డిమాలిష్ చేసేసి మార్నింగ్ 7 o'clock లోకల్ పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి, యాక్చువల్లీ ఈ ల్యాండ్ ఏమో ప్రైవేట్ పట్టాలని ఇది సర్వే నెంబర్ 1241 రాయదుర్గ్ పైగా విలేజ్ షేలింగంపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్. టోటల్ మా ల్యాండ్ ఏమో 37 acres 8 గుంట. ఇది మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. 1942లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్ 10 years అని ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే. ఆ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి లీగల్ పట్టాలని, నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మార్నింగ్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసి వెళ్ళిపోయారు. మాకు స్టేటస్కు ఆర్డర్ ఉన్నది, కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నది. మేము అధికారులకి చూపించాం. మీకేమైనా ఆర్డర్స్ ఉంటే చూపించండి. ఇవిక్షన్ ఆర్డరా, డిమాలిష్ ఆర్డర్ చూపించమంటే ఏం ఆర్డర్ చూపించాలి. నేను ఈ స్టేటస్కు ఆర్డర్ చూపిస్తే వాళ్ళు ఒకటే చేసి ఏమైనా ఉంటే మీరు కోర్టుకి పోయి కంటెంప్ట్ ఫైల్ చేసుకోమని చెప్పారు. మాకు అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళ పెట్టి మా ఇల్లు మొత్తం డిమాలిష్ చేసేసి, ఆ లోపల సామాను ఉండే, పైసలు ఉండే, అన్నీ వెళ్ళిపోయినాయి మావి. ఇంకొక దీంట్లో యూనిటీ మాల్ కడదామని మన టీఎస్టీపీసీ వాళ్ళకి ప్రపోజల్ ఇస్తే సర్వే నెంబర్ మెన్షన్ చేయలేకుండా టెండర్ పాస్ చేసి, ఆ టెండర్ పైన నేను హైకోర్టులో కేసు వేసిన. ఆ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్న తర్వాత గిట్టంగా నాకు టీఎస్టీపీసీ వేణు మాధవ్ కాల్ చేసి ఒకటే చెప్తారు, అన్అఫీషియల్గా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మీతోని కలవాలా అని చెప్తారు. నేను చెప్పిన సార్ కోర్టులో మ్యాటర్ నడుస్తుంది, నేను కలవాను, ఏమైనా ఉంటే ఆఫీషియల్గా లెటర్ పంపిమని. నాకు ఆఫీషియల్గా లెటర్ పంపించాను, మీరు సెక్రటరీకి రమ్మని. నేను నెక్స్ట్ డే ఏమో లెటర్ వచ్చిన తర్వాత సెక్రటరీకి పోయి ఆయనతో కలిసి మాట్లాడి మొత్తం ల్యాండ్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్, నాట్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మెన్షన్ ఏ సర్వే నెంబర్, యూ ఐడెంటిఫై వేర్ ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్ చెప్తే నాకు ఒకటే చెప్పి అన్ని పక్క ఇచ్చాను. 50 crores 1 acre ల్యాండ్ నీకు ఇస్తా, ఇడిచి వెళ్ళిపో. నేను ఒకటి చెప్పిన సార్, మాతో కాదది, మేము లీగల్ బ్యాటిల్ ఆడుతున్నాం. మా 37 acres